ధర్మస్థల మరియు శ్రీ మంజునాథ స్వామి దేవాలయం ఒక పవిత్రమైన యాత్ర. నమస్కారం. మన శృంగేరి నుంచి ధర్మస్థల వచ్చే దారిలో దృశ్యాలు చూడండి. రోడ్డుకి ఇరువైపులా ఇలా టీ తోటలు కనిపిస్తున్నాయి కూడా. ఇక్కడ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది చూస్తున్నారుగా. వర్షం చిరుజల్లులు చుట్టూ గ్రీనరీ కనిపిస్తుంది. ఈ దారిలో వెళ్తుంటే మీరు ధర్మస్థల వెళ్ళే వరకు ఈ ఘాట్ రోడ్లు అలాగే పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. ఈ చెట్లు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తాయి మనం వెళ్ళే దారిలో. ఈ వర్షం ఎందుకో గాని కంటిన్యూగా పడుతూనే ఉంది. మధ్య మధ్యలో ఆగుతుంది. మళ్ళీ వర్షం పడుతుంది. ఈ రోడ్డు వెంట వెళ్తుంటే సైడ్‌లో మొత్తం లోయలే ఎక్కువ కనిపిస్తున్నాయి. చూడండి. దట్టమైన చెట్లు, తమలపాకుల చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేను చెప్పేదేంటంటే, ఈ రోడ్‌లో నైట్ జర్నీ అంత మంచిది గాదు. మాక్సిమం నైట్ జర్నీని అవాయిడ్ చేయడం ఉత్తమం. ఈ దారిలో వెళ్తుంటే టీ, కాఫీ షాపులు కనిపిస్తుంటాయి. ఒక్కసారి మీరు గూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను తాగాను. చాలా బాగా అనిపించింది. టీ, కాఫీ తాగుతూ నేచర్‌ని ఎంజాయ్ చేయండి. మనం వెళ్ళే దారిలో మార్గం మధ్యలో చాలా చోట్ల కొండలపై నుంచి నీరు దిగువకు ప్రవహిస్తూ ఉంటుంది. ఇవి చూస్తుంటే చిన్నపాటి వాటర్ ఫాల్ లాగా కనిపిస్తున్నాయి. మనం వెళ్ళే దారిలో అక్కడక్కడ ఇల్లు, చిన్న చిన్న ఊర్లు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి పొగతో పూర్తిగా కప్పబడి ఉంది. అలాగే వర్షం పడుతుంది. మీకు ముందర ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. చూడండి. ఆ వాటర్ ఫాల్ చూపిస్తాను మీకు. బయటికి చూస్తే మొత్తం పొగతో కొండలు కనిపిస్తలేవు సరిగా. చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ పైకి చూస్తుంటే చాలా ఎత్తు నుంచి వాటర్ పడుతున్నట్టు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ పక్కనున్న వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నారు. చూడడానికి వ్యూ చాలా బాగుంది. రోడ్డు ఏమి కనిపిస్తలేదు పొగకు సరిగ్గా. దట్టమైన చెట్లు, అడవి, కొండ ప్రాంతం, వర్షం, వర్షం చిరుజల్లులు, దట్టమైన పొగ, రోడ్డు మూసుకుపోయి స్నోఫాల్‌గా కనిపిస్తుంది చూడడానికి. ఆధ్యాత్మిక చరిత్ర, సంస్కృతి కలగలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మీకు తెలియజేయడానికి నేనిక్కడ ఉన్నాను. అదే కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న శ్రీ క్షేత్ర ధర్మస్థల. పేరులోనే ధర్మం దాగి ఉన్న ఈ పవిత్ర స్థలం భిన్న మతాల సమ్మేళనానికి, మానవత్వానికి, దాతృత్వానికి పత్రికగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. నిరంతరం అన్నదానం, విద్య, వైద్యం వంటి సేవా కార్యక్రమాలతో లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఒక మహాకేంద్రం. ఈ వీడియోలో ధర్మస్థల యొక్క అపురూపమైన చరిత్ర, శ్రీ మంజునాథ స్వామి వారి మహిమలు, ఆలయ విశేషాలు మరియు ఇక్కడి సాంప్రదాయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మొదట ధర్మస్థల చరిత్రను చూద్దాం. ఈ పవిత్ర క్షేత్రాన్ని పూర్వకాలంలో కుడుమ అని పిలిచేవారు. సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో బిర్మన్న పేర్గాడే మరియు అతని భార్య బల్లాల్తి అనే జైన దంపతులు నివసించేవారు. వీరు తమ దాతృత్వం మరియు ధర్మబద్ధమైన జీవితానికి ప్రసిద్ధి చెందారు. ఒకరోజు ధర్మాన్ని ఆచరించే, ప్రచారం చేసే ఒక స్థలం కోసం వెతుకుతూ నలుగురు ధర్మదేవతలు మానవ రూపంలో వారి ఇంటికి వచ్చారు. దంపతులు వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో
సత్కరించారు. ఆ రాత్రి ధర్మదేవతలు పెరిగాడే కలలో కనిపించి తన నిమా తమ నివాసం కోసం ఆ ఇంటిని అంకితం చేయమని ఆదేశించారు. ఎటువంటి సందేహం లేకుండా ఆ జైన దంపతులు తమ నివాసాన్ని ధర్మానికి అంకితం చేసి కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ధర్మదేవతల ఆదేశం మేరకు పెరిగాడే దంపతులు కాలరాహు, కాలర్కాయి, కుమారస్వామి మరి కన్యాకుమారి అనే నలుగురు ధర్మదేవతలకు ప్రత్యేకంగా 4 మందిరాలు నిర్మించారు. ఈ మందిరాలకు పూజలు నిర్వహించడానికి బ్రాహ్మణులను ఆహ్వానించారు. అయితే బ్రాహ్మణులు శివలింగం ఉన్న ఆలయంలో మాత్రమే పూజలు చేస్తామని చెప్పారు. ఈ విషయం విన్న ధర్మదేవతలు తమ దూత అయిన అన్నప్ప స్వామిని మంగళూరు సమీపంలోని కద్రి నుండి మంజునాథేశ్వర స్వామి వారి శివలింగాన్ని తీసుకురావడానికి పంపించారు. అన్నప్ప స్వామి వెంటనే శివలింగాన్ని తీసుకొచ్చి ధర్మస్థల మధ్యలో ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ ప్రాంతం ధర్మస్థలగా పిలువబడడం ప్రారంభమైంది. అయితే ఈ ఆలయ చరిత్రలో ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. 16వ శతాబ్దంలో నాటి ఆలయ ధర్మకర్త దేవరాజ హెగ్గడే ఉడుపికి చెందిన ఒక ప్రముఖ ద్వైత సన్యాసి శ్రీ వాదిరాజ స్వామిని ఆహ్వానించారు. స్వామీజీ ఆలయాన్ని సందర్శించారు కానీ మంజునాథ స్వామి వారి విగ్రహం వేదాచారాల ప్రకారం ప్రతిష్ఠించబడలేదని చెప్పి ప్రసాదం స్వీకరించడానికి నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న దేవరాజ హెగ్గడే వాదిరాజు స్వామిని స్వయంగా వైదిక ఆచారాలతో శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేయమని కోరారు. వాదిరాజు స్వామి వెక్కడే యొక్క దాతృత్వ నిలువలకు ముగ్ధుడై మంజునాథ స్వామిని పునఃప్రతిష్ఠ చేసి ఆ ప్రాంతానికి అధికారికంగా ధర్మస్థల అని పేరు పెట్టారు. ధర్మస్థల ఆలయం యొక్క ప్రధాన దైవం శ్రీ మంజునాథ స్వామి అంటే శివుడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆలయం జైన కుటుంబం మరియు హెగ్గడేల ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ పూజలు మాత్రం మధ్య వైష్ణవ సాంప్రదాయానికి చెందిన బ్రాహ్మణులు నిర్వహిస్తారు. ఇది మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ. జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలు ఇక్కడ కలగలిసి ఉన్నందున ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఇక్కడ ఎగ్గడే కుటుంబం కేవలం ఆలయ వివరాలను మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో న్యాయపరమైన వివాదాలను కూడా పరిష్కరిస్తారు. దీన్ని ఒయిలు అని పిలుస్తారు. వందల సంవత్సరాలుగా ఎగ్డేలు న్యాయాధికారులుగా వ్యవహరిస్తూ ప్రజల మధ్య ఉన్న తగాదాలను ధర్మబద్ధంగా పరిష్కరిస్తున్నారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. హెగ్గడే కుటుంబం ఇప్పటికే 20 తరాలకు పైగా ఈ ధర్మాధికారాన్ని పదవిని నిర్వర్తించింది. ధర్మస్థలం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ఒక గొప్ప సామాజిక కేంద్రం కూడా. ఇక్కడ నిరంతరం జరిగే అన్నదానం ప్రపంచంలోనే అతిపెద్ద అన్నదాన కార్యక్రమాలలో ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు ఉచితంగా భోజనం పెడతారు. ఆలయానికి ఎంతమంది వచ్చినా అందరికీ కడుపు నిండా భోజనం పెడతారు. దీనికి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదు. అన్నదానం ఇక్కడ నిత్యం జరిగే ఒక యజ్ఞం అని చెప్తారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ మంజునాథ స్వామి ఆలయంతో పాటు అన్నప్ప స్వామి, గణపతి మరియు బాహుబలి విగ్రహాలు కూడా ఉన్నాయి. అన్నప్ప స్వామికి ప్రధాన ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ప్రత్యేక మందిరం ఉంది. బాహుబలి విగ్రహం జైన సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఎన్నో ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వినాయక చవితి, నవరాత్రులు, కార్తీక మాసం, మహాశివరాత్రి, ఉగాది పండుగలను అత్యంత ఘనంగా జరుపుతారు. ముఖ్యంగా కార్తీక మాసంలో జరిగే లక్ష దీపోత్సవం 2 కళ్ళు చాలనంత అద్భుతంగా ఉంటుంది. లక్షలాది దీపాలతో ఆలయం మొత్తం వెలిగిపోతుంది. ఇది భక్తులకు ఒక మరపురాని అనుభూతిని ఇస్తుంది. ధర్మస్థలకు ఎలా చేరుకోవాలి? ఇది కర్ణాటకలోని మంగళూరుకు సమీపంలో ఉంది. మంగళూరు నుంచి ధర్మస్థలకు బస్సులు, టాక్సీలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. రైలు మార్గం ద్వారా కూడా మంగళూరుకు చేరుకొని అక్కడి నుండి బస్సులో వెళ్ళవచ్చు. విమాన మార్గం అయితే మంగళూరుకు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలో ఉంది. ధర్మస్థలం గురించి ఇంకొన్ని ముఖ్య విషయాలు. ఇక్కడ భక్తులకు ఉచిత వసతి, భోజనం కూడా లభిస్తాయి. వసతి సౌకర్యాలను ఆన్‌లైన్‌లో ముందుగా బుక్ చేసుకోవచ్చు. నిత్యం లక్షలాది భక్తులకు దర్శనానికి వస్తారు ఇక్కడికి. కాబట్టి సకాలంలో వసతి లభించడం చాలా ముఖ్యం. ఆలయ దర్శన సమయాలు ఉదయం 6:30 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఉదయం 11:30 గంటలకు అన్నదానం ప్రారంభమవుతుంది. చివరకు ధర్మస్థల అనేది కేవలం ఒక యాత్ర కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ మనిషిని మనిషిగా గౌరవించే సాంప్రదాయం కనిపిస్తుంది. ధర్మానికి, దాతృత్వానికి ఇక్కడ ఉన్న ప్రాముఖ్యత మరెక్కడ కనిపించదు. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి శ్రీ మంజునాథ స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ ఫుల్ బ్రో. పవర్ అయితే ఉంది. అందరూ రండి ధర్మస్థలికి ఎంజాయ్ చేయండి. ఆహా!